Hi everyone, welcome back to Chandan Logics. So today first I would like to begin by conveying the greetings on this special and the auspicious day of independence, right? So, and this is a day to remember all our freedom fighters who have sacrificed their valuable lives to get the freedom. And I wish you a very happy Independence Day. Now let us start our class of the August 14th current affairs, okay? So first మనం ప్రాక్టీస్ క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ మనం ఏంటంటే డిస్క్రిప్టివ్ పార్ట్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ తర్వాత ఏవైతే మన నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసామో సో బేస్డ్ ఆన్ దాట్ టాపిక్స్ ఓన్లీ ఫస్ట్ వీ విల్ డిస్కస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఓకేనా? సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఈ వాటర్ ప్లస్ సర్టిఫైడ్ సిటీ ఏదైతే ఉందో ఇండియాలో ఇది ఫస్ట్ టు కేటగరైజ్ దేంట్లో దాట్ టు అండర్ ద కేటగిరీ ఆఫ్ వాటర్ ప్లస్ అన్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన స్కీమ్స్ ఏంటి అండ్ మిషన్స్ ఏంటి అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అండ్ దీంతో పాటు మీరు చూసుకోవాల్సింది ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్. ఏంటది? స్వచ్ఛ భారత్ మిషన్. అంటే ఇక్కడ మిమ్మల్ని డైరెక్ట్గా జస్ట్ ఒక సిటీ నేమ్ అడుగుతున్నారు. అంటే ఈ వాటర్ ప్లస్ కేటగిరీలో రీసెంట్గా ఏదైతే సిటీ అనేది ఇందులో సర్టిఫై అయిందో ఆ సిటీ నేమ్ అడుగుతున్నారు. కానీ కొన్నిసార్లు అలాంటి ఈజీ క్వశ్చన్స్ అడగకుండా మిమ్మల్ని ఎలా అడుగుతారు అంటే ఇక్కడ ప్లేస్ చేసుకున్న ఏ టూ మిషన్స్ అయితే ఉన్నాయో అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ కానీ ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, ఓకేనా? సో ఇలాంటి స్కీమ్స్ పైన కానీ ఈ మిషన్స్ పైన కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాము. మీ దగ్గర ఆ నోట్స్ అనేది ఉంటే మళ్ళీ ఒకసారి రివిజన్ పర్పస్గా ఈరోజు ఒకసారి ఈ టాపిక్స్ని రివైజ్ చేయండి, ఓకేనా? సో జస్ట్ ఇక్కడ సిటీ నేమ్ అడుగుతున్నారు కాబట్టి మనకు ఆప్షన్స్ ఏంటి? పూణే, అహ్మదాబాద్, ఇందూర్ అండ్ షిమ్లా. ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? ఆప్షన్ సి. ఇందూర్ అనేది ఈ వాటర్ ప్లస్ సర్టిఫైడ్ సిటీగా రీసెంట్గా ఇండియాలోనే ఇది ఫస్ట్ సిటీ ఈ వాటర్ ప్లస్ సిటీగా సర్టిఫై అవ్వడం, ఓకేనా? దాట్ టు అండర్ ద యూ కెన్ సీ ద స్కీమ్ కాల్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే విచ్ సిటీ విల్ హోస్ట్ ద దురంత్ కప్ 2021 అన్నారు. సో యాక్చువల్గా మనకి ఈ దురంత్ కప్ అనేది ఏంటి? దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ అండ్ యూ కెన్ సీ ఏషియాస్ థర్డ్ అండ్ ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ అని కూడా మనం డిస్కస్ చేసాం, రైట్? సో ఇప్పుడు ఈ 2021 దురంత్ కప్ అంటే ఫుట్బాల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో సో ఈ టోర్నమెంట్ అనేది ఏ సిటీ హోస్ట్ చేయబోతుంది, ఓకే? సో మనం దీని యొక్క హిస్టరీ కూడా చూసాం. అంటే దీనికి దురంత్ కప్ అని ఎందుకు నేమ్ చేశారు? సో మార్టిమర్ దురంత్ అనే పర్సన్ నేమ్ పైన అంటే దీని ఫౌండర్ ఆఫ్ దురంత్ కప్ అనమాట, ఓకే? సో అందుకోసం తన నేమ్ని కన్సిడర్ చేసుకొని ఈ ఫుట్బాల్ టోర్నమెంట్కి దురంత్ కప్ అనే నేమ్ని కన్సిడర్ చేశారు, ఓకేనా? ఇది హిస్టరీ పార్ట్. మళ్ళీ ఒకసారి మీకు రివైజ్ పర్పస్ కోసం నేను ఇక్కడ దాన్ని రిపీట్ చేశాను. సో ఇక్కడ 2021లో జరగబోయే ఈ దురంత్ కప్ని ఏ సిటీ మనకి హోస్ట్ చేయబోతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి? సూరత్, హైదరాబాద్, ముంబై అండ్ కోల్కతా. సో మీరు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్లో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేయండి. సో అట్లీస్ట్ మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా జరుగుతుంది, ఓకే? యాజ్ వీఆర్ లైక్ మేము ఏంటంటే ప్రతి ఒక్కరి ఆన్సర్ని అనలైజ్ చేస్తున్నాము. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ ఏంటి మనకి? ఆన్సర్ ఆప్షన్ ఈజ్ డి. కోల్కతా అనేది ఈ దురంత్ కప్ 2021ని హోస్ట్ చేయబోతుంది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే అబౌట్ ఇంపార్టెంట్ డేస్. సో ఇంపార్టెంట్ డేస్ చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ 3 ఏరియాస్లోనే వస్తాయి: డేట్స్, థీమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఓకేనా? సో మనకి రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ డే ఏంటి అంటే వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? సో దాట్ ఈస్ టు క్రియేట్ ద అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ డొనేషన్స్ ఆఫ్ ఆర్గన్స్ గురించి పీపుల్కి అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ డేని సెలబ్రేట్ చేస్తారు, ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ పార్ట్ టు మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. నేను అసలు ఈరోజు వీడియోలో ఈ ఆన్సర్ కూడా రివీల్ చేయను, మీరే మెన్షన్ చేయండి. ఎందుకోసం అంటే మనం డిస్కస్ చేసిన క్లాస్లో ఏదైతే ఉందో సో మేజర్ పార్ట్ని మనం ఇంపార్టెంట్ డేస్ పైన ఫోకస్ చేసాము, రైట్? సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటి అంటే ఆగస్ట్ 11th, ఆగస్ట్ 13th, ఆగస్ట్ 12th అండ్ ఆగస్ట్ 10th. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది ఫస్ట్ ఎవర్ నావల్ ఎక్సర్సైజ్ అనేది ఇండియాకి ఇంకా ఏ కంట్రీ మధ్యలో జరిగింది? ఆ నావల్ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి? ఫస్ట్ ఆల్ మొహద్ ఆల్ హిందీ 2021 అన్నారు.
యాక్చువల్గా మీకు కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేవి ఇండైరెక్ట్ ఫార్మాట్లో కూడా రైజ్ అవుతాయి. జస్ట్ ఇక్కడ కంట్రీ నేమ్ అడిగారు అంటే ఈ నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నది ఇండియాతో పాటు ఇంకొక కంట్రీ నేమ్ అన్నారు. కానీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే 2 కంట్రీస్ నేమ్స్ ఇస్తారు మీకు. జస్ట్ నావల్ ఎక్సర్సైజ్ ఆ నేమ్ ఏదైతే ఉందో దానిపైన మేజర్గా ఫోకస్ చేస్తారు. ఏంటది? ఆల్ మెహత్ ఆల్ హిందీ 2021 అనేది ఇండియా ఇంకా సర్టన్ కంట్రీ అనేది ఈ నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడానికి ఆబ్జెక్టివ్ ఏంటి? దాట్ టు ఫోకస్ అండ్ షోకేస్ దేర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ అంటే వాళ్ళ మధ్యలో అంటే ఈ కంట్రీస్ మధ్యలో ఉన్న బాండ్ని రిప్రజెంట్ చేయడమే ఈ లైక్ నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడానికి ఆ కంట్రీస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, సో ఇలా ఆబ్జెక్టివ్ పైన కానీ లేదు అంటే నావల్ ఎక్సర్సైజ్ నేమ్ కానీ లేదు అంటే ఏ కంట్రీస్ ఈ నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇండియాతో పాటు కండక్ట్ చేసే ఏ కంట్రీ అంటే ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ఆప్షన్ ఏ ఖతర్, బి ఒమన్, సి సౌదీ అరేబియా, డి యుఏఈ. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? ఆప్షన్ సి సౌదీ అరేబియా ఇంకా ఇండియా అనేది ఈ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఆల్ మహమ్మద్ ఆల్ హిందీ అనే 2021 అనే జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఈ ఏషియన్ రీజనల్ ఫోరం దాట్ టు 28th ఏషియన్ రీజనల్ ఫోరం మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే ఉందో సో ఇది మనకి రీసెంట్గా దిస్ వాజ్ హెల్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ విచ్ కంట్రీ అన్నారు. సో మనం నిన్న క్లాస్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ టాపిక్ గురించి ఈ ఏషియన్ అన్నామా అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్, రైట్? సో ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ నేషన్స్ యొక్క రీజనల్ ఫోరం అనమాట. అంటే వాళ్ళు వేరియస్ ఏరియాస్లో డిస్కస్ చేస్తాం లైక్ మ్యారిటైమ్ కానీ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ. ఓకే, సో వీటి గురించి ఈ రీజనల్ ఫోరం ఏదైతే వీళ్ళు ఫామ్ చేశారో సో దాన్ని ఇప్పుడు 28th రీజనల్ ఫోరం ఉంది కదా సో దానికి చైర్మన్షిప్ ఏ కంట్రీ చేయబోతుంది అనేదే క్వశ్చన్ ఇక్కడ, రైట్? సో ఫస్ట్ మీరు ఎప్పుడు కానీ క్వశ్చన్ని ప్రాపర్గా చదివి అందులో ఉన్న మెయిన్ వర్డ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు మెయిన్ వర్డ్ ఏంటి? ఓకే, ఇది ఏషియన్ రీజనల్ ఫోరం, నెక్స్ట్ ఏంటి? చైర్మన్షిప్ ఆఫ్ విచ్ కంట్రీ అన్నారు. ఓకే, సో ఇది మీకు మెయిన్ పాయింట్. అంటే ఇక్కడ మీకు చైర్మన్షిప్ అనేది జస్ట్ మనం టాపిక్ డిస్కస్ చేసినాం, నేను ఇక్కడ మీకు అండర్లైన్ కూడా చేసి చెప్పాను, రైట్? సో ఆప్షన్స్ వెళ్ళినట్టయితే ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్, బ్రునెయ్ అండ్ ఇండియా. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? ఆప్షన్ డి అనేది మీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు చైర్మన్షిప్ అనేది మనకి బ్రునెయ్ కంట్రీ తీసుకోబోతుంది. దేనికి? అది 28th ఏషియన్ రీజనల్ ఫోరం మినిస్ట్రియల్ మీటింగ్ది. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించింది. ఓకే, సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇండియా అనేది ఇండిపెండెన్స్ డే August 15 సెలబ్రేట్ చేసుకుంటే మరి పాకిస్తాన్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుంది? ఓకేనా? సో పాకిస్తాన్ యొక్క ఇండిపెండెన్స్ డే అనేది August 14 ఎవ్రీ ఇయర్ పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. అంటే 1 year బిఫోర్ ఇండియా సెలబ్రేట్స్ దాట్ 1 day బిఫోర్ ఇండియాని సెలబ్రేట్ చేసుకుంటే August 15 మనదైతే వాళ్ళది ఎప్పుడు August 14. ఓకేనా? ప్యారలల్గా జస్ట్ ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే కాబట్టి మీకు అది కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం అంటే ఒక ఐడియా అనేది ఉండాలి కదా. సో పాకిస్తాన్ ఎవ్రీ ఇయర్ August 14 ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే యాక్చువల్గా రీసెంట్గా పాకిస్తాన్ అనేది ఒక టెస్ట్ ఫైర్ ఒక మిసైల్కి సంబంధించింది కండక్ట్ చేసింది. సో అది సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ టెస్ట్ దాట్ టు మిసైల్ ఏంటి అంటే మనకి న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ గజ్నవి. ఏంటది? గజ్నవి అన్నారు. మరి ఆ గజ్నవి అనే నేమ్ వాళ్ళు ఎలా కన్సిడర్ చేశారు యాక్చువల్గా ఈ బ్యాలిస్టిక్ మిసైల్కి? ఓకేనా? సో ఈ నేమ్ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటంటే 11th century టర్కిక్ కాన్క్వెరర్ మహ్మద్ ఆఫ్ గజ్నీ సో తన నేమ్ ప్రకారము ఈ గజ్నవి అనే మిజైల్కి వాళ్ళు నేమ్ అనేది కన్సిడర్ చేశారు. ఏంటది? 11th century టర్కిక్ కాన్క్వెరర్ ఎవరైతే ఉన్నారో మహ్మద్ ఆఫ్ గజ్నీ సో తన నేమ్ ప్రకారమే ఈ మిజైల్కి వాళ్ళు గజ్నవి అని కన్సిడరేషన్ జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం యాక్చువల్గా గజ్నవి యొక్క ఫీచర్స్ ఏంటి మరి ఈ మిజైల్ అనేది? ఓకే,
సో దాని యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే దీని యొక్క రేంజ్ ఏంటంటే 290 కిలోమీటర్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ ద బోత్ న్యూక్లియర్ ఇంకా కన్వెన్షనల్ వార్ హెడ్స్ని క్యారీ చేస్తుంది. యాజ్ వెల్ as ఇదేంటంటే టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు కూడా బోత్ డే అండ్ నైట్స్లో వీళ్ళు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. సో సక్సెస్ఫుల్గా జరిగిందనమాట అబౌట్ గాజ్నవి మిసైల్ని. సో మరి ఇది ఏ కేటగిరీకి సంబంధించిన మిసైల్ అంటే దిస్ ఈజ్ అ న్యూక్లియర్ క్యాపబుల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. అంటే మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, గాజ్నవి ఏ కేటగిరీకి సంబంధించిన మిసైల్, ఓకే, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ ఆర్ ఎయిర్ టు సర్ఫేస్ అనేది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ గాజ్నవి అనే ఒక బ్యాలిస్టిక్ మిసైల్ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. నెక్స్ట్ మనం వెళ్ళినట్టయితే యాక్చువల్గా ఇదేంటంటే ఈ గాజ్నవి అన్నారు కదా, సో దిస్ ఇస్ ద ట్రైనింగ్ లాంచ్ విచ్ వాస్ ఎయిమ్డ్ అట్ ఎన్ష్యూరింగ్ ద operational readiness of Army Strategic Forces Command and revalidating the technical parameters of the weapon system. యాక్చువల్గా ఇది పాకిస్తాన్ ఆర్మీతో ఫస్ట్ సర్వీస్లోకి వచ్చింది కూడా మనకు చూసుకున్నట్టయితే 2012లో అనమాట, ఓకేనా. సో ఈ మిసైల్ అనేది ఏంటి, ఈ వెపన్ సిస్టమ్ ఏదైతే ఉందో సో పాకిస్తాన్ ఆర్మీతో అది ఫస్ట్ ఏంటంటే సర్వీస్లోకి వచ్చింది కూడా 2012లో. దాని ఫస్ట్ వర్షన్ కూడా ఉందని 2004లో, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాలిస్టిక్ మిసైల్ కాల్డ్ గాజ్నవి దట్ ఈస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బై విచ్ కంట్రీ, పాకిస్తాన్. ఈజ్ ఇట్ క్లియర్? నౌ we will move to the next topic which is belongs to the defense news. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ చూడాల్సింది సీక్యాట్, ఓకే. సో ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో ప్రస్తుతం ఎందుకుంది అంటే యాక్చువల్గా ఇది యుఎస్ నేవీ లెడ్ సీక్యాట్ ఎక్సర్సైజ్ అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇండియన్ నేవీ కూడా ఒక పార్ట్ తీసుకోబోతుంది, ఓకే. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ కాల్డ్ సీక్యాట్. ఏంటి మనకి ఇక్కడ దిస్ ఈజ్ మల్టీనేషనల్ సీక్యాట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇక్కడ సీక్యాట్ అన్నాం కదా, సౌత్ ఈస్ట్ ఏషియా కోఆపరేషన్ అండ్ ట్రైనింగ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇన్ సింగపూర్. సో అది ఎక్కడ జరగబోతుంది ఎక్సర్సైజ్ మనకి సింగపూర్లో అనమాట. మరి ఎందుకోసము, టు డెమాన్స్ట్రేట్ ఇట్స్ మ్యారిటైమ్ మాన్యువరస్. యాక్చువల్గా సీక్యాట్ యొక్క ఫుల్ ఫామ్ చూసారు కదా, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ కోఆపరేషన్ అండ్ ట్రైనింగ్ అన్నారు. సో ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే మేజర్గా స్మాల్ కంట్రీస్ అనమాట. సో ఈ స్మాల్ కంట్రీస్లో ఎక్కువగా ఇక్కడ ఇప్పుడు చైనా యొక్క సూపర్ పవర్ ఎమర్జ్ అవ్వకుండా ఉండడం కోసమే ఇక్కడ ఈ సీక్యాట్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఈ స్మాల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌత్ ఈస్ట్ ఏషియాలో వాటికి ఇక్కడ యూఎస్ఏ ఒక సింబలైజ్ కానీ సిగ్నల్ కానీ ఇస్తుంది. ఏమని, మీకు ఎలాంటి కండిషన్స్లో అయినా యూఎస్ఏ అనే ఈజ్ దేర్ ఫర్ యూ, ఓకే, మా సపోర్ట్ అనేది ఉంది, రైట్. సో అది తెలియజేయడం కోసమే ఇక్కడ సీక్యాట్ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తున్నారు, ఓకేనా. సో వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే 2021 సీక్యాట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎన్హాన్స్ ద ఇంటర్ఆపరబిలిటీ అండ్ ద షేర్డ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కన్సర్న్ అండ్ ద ప్రిజర్వ్ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. సో మళ్ళీ ఇందులో అంటే ఇప్పుడు ఈ సీక్యాట్ ఎక్సర్సైజ్లో మేజర్ ఇస్ కంప్రైజింగ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 400 పర్సనల్స్ ఇంకా 10 షిప్స్ అనమాట. సో ఫస్ట్ సీక్యాట్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసిన ఇయర్ మనం చూస్తున్నట్టయితే దిస్ వాజ్ ఫస్ట్ హెల్డ్ that is in the year 2002, ఓకే. ఇది సీక్యాట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకు ప్రస్తుతం కరెంట్ అఫైర్లు ఎందుకుంది అంటే ఇది మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అన్నాం కదా సీక్యాట్ అనేది. సో అందుకోసమే ఇండియన్ నేవీ కూడా ఇందులో టేకింగ్ పార్ట్ అనమాట, ఓకే. దట్ ఈస్ దిస్ ఈస్ యుఎస్ నేవీ లెడ్ మల్టీనేషనల్ సీక్యాట్ ఎక్సర్సైజ్. అండ్ సీక్యాట్ యొక్క ఫుల్ ఫామ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనం సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళినట్టయితే ఇండియా ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ద IBSA టూరిజం మినిస్టర్స్ మీట్ వర్చువల్లీ. ఫస్ట్ IBSA అనేది ఏంటి, దిస్ ఈస్ యూ కెన్ సే ద ట్రైలాటరల్ అనమాట. అంటే ఇందులో 3 కంట్రీస్ 3 మేజర్ ఎకనామీస్ ఏవైతే ఉన్నాయో 3 డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి అవి ఏంటంటే మల్టీలింగ్వల్ మల్టీ రీజనల్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో సో మల్టీ రిలీజనల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ 3 కంట్రీస్ అనేవి సిమిలర్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాయి, ఓకేనా. సో దాట్ ఇవి డెవలపింగ్ కంట్రీస్ అనమాట. సో ఆ డెవలపింగ్ కంట్రీస్ ఫామ్ అయిన ఒకటే IBSA, ఓకే. సో అదేంటి మనకి ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఆ 3 కంట్రీస్ ఏంటి, ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. సో మరి యాక్చువల్గా ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఐడియా మనకి ఎప్పుడు వచ్చింది అంటే June 6, 2003లో, okay. That is the idea about the formation of this in IBSA, okay, India, Brazil and South Africa.
సో ఇక్కడ ప్రస్తుతం ఉంది ఏంటి అంటే ఇండియా కరెంట్ అఫైర్లో ఎందుకు ఉంది అంటే ఇండియా అనేది ఐబిఎస్సి టూరిజం మినిస్ట్రియల్ మీటింగ్ ఏదైతే ఉందో సో ఆ టూరిజం మీటింగ్ని ఆర్గనైజ్ చేసింది ఇండియా అనమాట. సో దాట్ టు వర్చువల్ ప్లాట్ఫామ్ ద్వారా దీన్ని కండక్ట్ చేశారు. ఎందుకంటే ప్రజెంట్గా ఉన్న పాండమిక్ ఏదైతే ఉందో సో దానివల్ల ఇలా ఏ మీటింగ్స్ అయినా మనం ప్రస్తుతం చూస్తుంది ఏంటి ఎక్కువగా వర్చువల్ మోడ్లోనే జరుగుతున్నాయి, రైట్. సో అండ్ మరి ఇప్పుడు ఇండియా అనేది ఆర్గనైజ్ చేసింది అన్నాం. మరి ఇక్కడ యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం ఆఫ్ ఇండియా ఎవరు మనకి ఇక్కడ శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఈ మీటింగ్ని చైర్ చేశారు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే యాక్చువల్గా వాళ్ళు ఈ మీటింగ్లో డిస్కస్ చేసిన ఏరియాస్ ఏంటి అంటే ఈ టూరిజం సెక్టార్ ఏదైతే ఉందో సో దాన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం. అంటే ఈ ఇంపాక్ట్ దేని ఇంపాక్ట్ కోవిడ్ అండ్ పాండమిక్ యొక్క ఇంపాక్ట్ అనేది టూరిజం సెక్టార్ పైన ఎక్కువగా ఉంది. సో వీటిని ఓవర్కమ్ అవ్వడానికి అలానే టూరిజం సెక్టార్ని ఒక స్ట్రెంథెన్ చేయడం కోసం ఎలాంటి వేస్ని ఇంకా వాళ్ళు అంటే డిఫరెంట్ నేషన్స్ ఫాలో అవ్వాలి అని దాట్ టు ఈ మేజర్గా ఈ 3 కంట్రీస్ ఇండియా, బ్రెజిల్ ఇంకా సౌత్ ఆఫ్రికా అనేది ఎలాంటి ఐడియాస్తో ముందుకు రావాలి అనేది వాళ్ళు డిస్కస్ చేసింది ఇక్కడ మనకి ఈ ఐబిఎస్సి టూరిజం మినిస్టర్స్ మీటింగ్లో, ఓకేనా. సో దాట్ టు ఇక్కడ చూసుకోవచ్చు ప్రొవైడ్ ఎ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ ద టూరిజం కోఆపరేషన్ అమాంగ్ ద మెంబర్ స్టేట్స్. అండ్ యూ కెన్ సీ యాక్చువల్ టూరిజం సెక్టార్స్ అనేది మన లైక్ ఏ కంట్రీకైనా ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఎలా హెల్ప్ అవుతుంది. సో టూరిజం సెక్టార్ విల్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద ఎకానమీ అని కూడా చెప్పుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ జనరేట్ ద ఎంప్లాయ్మెంట్, రైట్. సో అంటే జాబ్స్ అనేవి టూరిజం సెక్టార్లో చాలా ఉంటాయి. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అంటే ప్యారలల్గా ఇక్కడ కంట్రీ యొక్క ఎకనామీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతున్నట్టే, అంతే కదా. సో యూ కెన్ సీ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్ దెన్ ఆబ్వియస్లీ ఎకనామీ ఆఫ్ ద కంట్రీ విల్ ఆల్సో గెట్ ఇంక్రీస్డ్. ఓకే, దిస్ ద రిలేషన్షిప్ బిట్వీన్. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసిన సెక్టార్ ఏంటి టూరిజం సెక్టార్. సో ఈ రిలేషన్ చూసుకోండి, టూరిజం సెక్టార్ ఇంప్రూవ్ అవుతే ఎంప్లాయ్మెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో అంటే ఇక్కడ జనరేట్ అవుతున్నాయి ఎంప్లాయ్మెంట్ అనేది. దాని తర్వాత యూజువల్లీ ఎకనామీ అనేది కంట్రీది డెవలప్ అవుతుంది, రైట్. సో దీనివల్ల కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది ఎంత మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది టూరిజం సెక్టార్. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ ద టూరిజం సెక్టార్ విచ్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద కంట్రీస్ ఎకానమీ అండ్ ద డెవలప్మెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి మనకి 3 డెవలపింగ్ కంట్రీస్ అన్నారు. సో కంట్రీస్ ఎంతవరకు అయితే డెవలప్మెంట్ చూపివాళ్ళు మేజర్గా వాటి ఏరియాస్ పైననే ఫోకస్ చేస్తాయి, రైట్. సో ఇక్కడ వాళ్ళు ఫోకస్ చేసే సెక్టార్ మనకి టూరిజం సెక్టార్. నెక్స్ట్ మనం బుక్స్ అండ్ ఆథర్స్లోకి వెళ్ళినట్టయితే వైస్ ప్రెసిడెంట్ రిలీజెస్ అ బుక్ యాక్సిలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోడీ గవర్నమెంట్. ఓకే, సో బుక్ యొక్క టైటిల్ ఏంటి మనకు యాక్సిలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోడీ గవర్నమెంట్ అనేది ఈ బుక్ యొక్క టైటిల్ అనమాట. సో దీన్ని రిలీజ్ చేసింది ఎవరు వైస్ ప్రెసిడెంట్ యూ కెన్ సే వెంకయ్య నాయుడు గారు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అంటే మనకి బుక్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుంది యాక్చువల్గా ఇది కమమరేట్ చేసేది అచీవ్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద 2 elected members, the terms of PM Modi, Prime Minister Modi as a head of the parliamentary. And releasing the book, Vice President Naidu said that India is that will be celebrating the 75 years of independence. మనం ఇక్కడ చూసుకోవచ్చు 75th year of independence we are entering, right. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఓకే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది ఇక్కడ 75th year of ఇండిపెండెన్స్కి మనం ఎంటర్ అవుతున్నాం, రైట్. సో దాట్ ఇట్ వాస్ ద టైమ్ టు స్టడీ ద ప్రోగ్రెస్. అంటే మనం అట్లీస్ట్ 75th year of ఇండిపెండెన్స్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా ఇది ఒక టైం అనమాట. అంటే మన యొక్క నేషన్ గురించి కానీ యూ కెన్ సీ ప్రోగ్రెస్ ఆఫ్ ఈ కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ ఏదైతే ఉందో అంటే ఏమని డిగ్నిఫైడ్ లైఫ్ టు ద కామన్ మ్యాన్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఈ 75 yearsలో ఎలా కాన్స్టిట్యూషన్ ప్రోగ్రెస్ అనేది నడుస్తుంది, ఓకేనా. అంటే ఇక్కడ ఈ బుక్ ద్వారా మనకి తెలిసేది ఏంటి యాక్సిలరేటింగ్ ఇండియా అనేది దాట్ టు మేజర్గా ఫోకస్ చేసింది ఏంటి 7 years ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ పైన వీళ్ళు ఫోకస్ అంటే ఈ బుక్లో ఎక్కువగా ఫోకస్ చేశారు. ఓకే, అక్కడ మనకు అర్థం అవ్వాలి అబౌట్ ద హెడ్ ఆఫ్ ద పార్లమెంటరీ దాట్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద బుక్ రీసెంట్లీ రిలీజ్డ్ బై హోమ్ వైస్ ప్రెసిడెంట్ గారు రిలీజ్ చేశారు. బుక్ యొక్క టైటిల్ అండ్ ఈ బుక్లో డిస్క్రైబ్ చేసింది ఏంటి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ వి మూవ్ టు స్పోర్ట్స్ న్యూస్. సో ఇందులో ఏంటంటే ఇండియా అనేది దిస్ ఇస్ గోయింగ్ టు సెండ్ ద లార్జెస్ట్ ఎవర్ కాంటింజెంట్ ఫర్ టోక్యో పారాలింపిక్ గేమ్స్ అన్నారు. అంటే ఫస్ట్ ఇక్కడ పారాలింపిక్ గేమ్స్ అనేవి ఏంటి. ఓకే, సో పారాలింపిక్స్ అనేది గ్రీక్ వర్డ్ అనమాట. సో దిస్ డిరైవ్డ్ ఫ్రమ్ అ గ్రీక్ వర్డ్. పారా అనేది ఏంటి అంటే మనకి అలాంగ్ సైడ్ లేదా బిసైడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే,
సో లింపిక్స్ అనేది మనం చూసాము, యూజువల్లీ ఒలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో నుంచి మనకి లింపిక్స్. ఓకే, సో ఇక్కడ పారాలింపిక్స్ అనేది మనకి ప్యారలల్గా ఈ ఒలింపిక్ గేమ్స్ ఏవైతే రీసెంట్గా చూసామో కండక్ట్ చేశారు కదా IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది. సో ఇలా మేజర్ సిమిలర్ వేలో ఇక్కడ IOC బదులు ఏంటి అది IPC అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ IPC అనేది ఏంటి, ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అనమాట. సో ఈ ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అనేది గవర్నింగ్ బాడీ అనమాట ఈ పారాలింపిక్ గేమ్స్ కండక్ట్ చేయడానికి. మరి ఇక్కడ పారాలింపిక్ అని యాక్చువల్గా ఎందుకు నేమ్ కన్సిడర్ చేశారు, ఒలింపిక్ గేమ్స్ కానీ తీసుకోవచ్చు కదా అంటే, పారాలింపిక్స్కి ఒలింపిక్ గేమ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పారాలింపిక్ గేమ్స్ అనేవి మేజర్గా డిసేబుల్డ్ అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కండక్ట్ చేసే ఈ మల్టీనేషనల్ స్పోర్ట్ ఈవెంటే పారాలింపిక్ గేమ్స్ అనమాట. ఓకేనా, సో మేజర్గా ఈ డిస్కషన్ వరల్డ్ వార్ 2 తర్వాత ఈ పారాలింపిక్ గేమ్స్ అనే డిస్కషన్ వచ్చింది 1888. అండ్ యూ కెన్ సీ హియర్ పారాలింపిక్ గేమ్స్లో మేజర్ రోల్ IPC అన్నాం కదా. సో దీనికి ఏంటంటే ఈవెన్ IOCతో కూడా క్లోజ్ రిలేషన్ అనేది ఉంటుంది, అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో. ఓకే, సో మళ్ళీ ఈ IPCకి ఇంకా అండర్ దిస్ నియర్లీ 176 NPCs ఉంటాయన్నమాట. ఈ NPC అనేవి ఏంటి అంటే మళ్ళీ నేషనల్ పారాలింపిక్ కమిటీస్, అంటే రిగార్డింగ్ సర్టన్ ఏవైతే డిఫరెంట్ నేషన్స్ ఉంటాయి కదా అందులో మళ్ళీ కమిటీస్ ఉంటాయి, అంటే హెడ్స్ ఉంటారు కదా వాళ్ళు అథ్లెట్స్ని తీసుకోవడం కోసము NPCs అనమాట. సో అండర్ IPC మళ్ళీ NPCs ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి మనకి IPC ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రస్తుతం కరెంట్ అఫేర్లో ఉంది ఏంటి అంటే, ఇండియా అనేది ఎక్కువ పర్సన్స్ అంటే డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పారాలింపిక్ గేమ్స్కి 9 స్పోర్ట్స్ ఫీల్డ్స్కి పంపిస్తుంది అనమాట. మరి ఎంతమందిని పంపిస్తుంది అంటే మనకి ఇక్కడ 54 పారాస్పోర్ట్ పర్సన్స్ని దట్ ఆర్ దే ఆర్ పార్టిసిపేటింగ్ అక్రాస్ ద 9 స్పోర్ట్స్ డిసిప్లిన్స్. ఓకే, ఎన్ని స్పోర్ట్స్ అది కేటగిరీస్ న్యూమరికల్ టర్మ్స్ చూసుకోండి, ఇక్కడ 9 స్పోర్ట్ డిసిప్లిన్స్ that to 54 para sports persons are going to participate in this Paralympic Games. మరి ఇవి ఎప్పుడు ప్లేస్ చేసుకోబోతు, ఓకే, వాట్ ద డేట్స్ దే హ్యావ్ స్కెడ్యూల్డ్ ఫర్ ద పారాలింపిక్ గేమ్స్. రీసెంట్గా మనం చూసాము ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎండ్ అయ్యాయి. మరి ఈ పారాలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, యాక్చువల్గా వాటి స్కెడ్యూల్ ఏంటి అంటే మనకి చూసుకోవచ్చు ఈ 2020 సమ్మర్ పారాలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దాట్ ఆర్ స్కెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్, మళ్ళీ ఇక్కడ హోస్ట్ సిటీ కూడా చూసుకోండి, టోక్యో, జపాన్. that are from August 24th to September 5th 2021. ఓకే, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఏరియా. ఎప్పుడో స్కెడ్యూల్ చేశారు, August 24th నుండి September 5th 2021 వరకు ఈ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కెడ్యూల్ చేశారు. ఓకేనా, సో హోస్ట్ చేసిన సిటీస్ ఏంటి మనకి ఇక్కడ టోక్యో, జపాన్. ఈ 54 మెంబర్ ఇండియన్ కాంటిగ్నెంట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ గివెన్ అ ఫార్మల్ అండ్ వర్చువల్ సెండ్ ఆఫ్ ఆన్ August 12th, అంటే ఇంకా పారాలింపిక్ గేమ్స్కి వాళ్ళని పంపించారనమాట. సో ఎవరు మరి ఇక్కడ మేజర్గా రోల్ ప్లే చేసేది అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అనురాగ్ ఠాకూర్ గారు. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ద పారాలింపిక్ గేమ్స్, దాట్ టు టోక్యో పారాలింపిక్ గేమ్స్ ఇండియా అనేది 54 పారా స్పోర్ట్స్ పర్సన్స్ని సెండ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్టయితే అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ స్టడీ అనేది ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్ బోర్న్ డ్యూరింగ్ ద పాండమిక్ హ్యావ్ ద లోవర్ IQs అన్నారు. సో మనకి ఇక్కడ IQs అంటున్నామా, IQ పవర్ అంటుంటాం కదా, యాక్చువల్గా IQ అనేది ఏంటి మనకి ఇంటెలిజెంట్ కోషెంట్ అనమాట. ఓకేనా, ఏంటది ఇంటెలిజెంట్ కోషెంట్. సో దిస్ ఈస్ ద టూల్ టు మెజర్ ద పర్సన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ద ఎబిలిటీ. సో ఇక్కడ IQ స్కోర్ ప్రకారమే, అంటే కొన్ని సర్వేస్ కండక్ట్ చేసినప్పుడు ఇలాంటి మనకి రిజల్ట్స్ అనేది వస్తుంటాయి బయటకి. సో ఇప్పుడు మనకి ఈ పాండమిక్లో ఎవరైతే చిల్డ్రన్ బోర్న్ అయ్యారో వాళ్ళ IQ పవర్ ఏంటంటే ప్రీ పాండమిక్, అంటే పాండమిక్కి ముందు పుట్టిన చిల్డ్రన్ ఉంటారు కదా వాళ్ళ యొక్క IQ స్కోర్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ పాండమిక్లో పుట్టిన చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో సో ఆ చిల్డ్రన్ యొక్క IQ పవర్ని చాలా తక్కువ ఉందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు అదే మనకి న్యూస్లో ఉంది. ఓకే, ఫస్ట్ IQ చూసాం కదా, హ్యూమన్ యొక్క ఇంటెలిజెన్స్ని కానీ ఎబిలిటీని కానీ టెస్ట్ చేసేది ఇక్కడ ఏంటి మనకు ఒక మెజర్ టూల్ అనేది IQ అనమాట, రైట్. సో ఇక్కడ ఫస్ట్ మనం లైక్ ప్రీ పాండమిక్ వాళ్ళ యొక్క IQ స్కోర్ ఎంత అంటే దాట్ వాస్ టెస్టెడ్ అండ్ స్టాండర్డైజ్ టెస్ట్ ఫర్ ఫౌండ్ టు బి అరౌండ్ 100 అనమాట. మరి ఇక్కడ డ్యూరింగ్ పాండమిక్ పుట్టిన చిల్డ్రన్ వాళ్ళ IQ స్కోర్ ఎంత అంటే దాట్ ఈస్ రెడ్యూస్డ్ టు 78, 100 నుండి 78కి వచ్చింది. మరి ఇక్కడ చూసినట్టయితే ఇది ఎవరు రిలీజ్ చేశారు మనకి, లైక్ యునైటెడ్ నేషన్ బేస్డ్ స్టడీ అనేది ఈ చిల్డ్రన్ బోర్న్ డ్యూరింగ్ కోవిడ్ పాండమిక్ హ్యావ్ రెడ్యూస్డ్ వర్బల్ కానీ మోటార్ అండ్ ఓవరాల్ కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ అనేది కంపేర్డ్ టు దోస్ ఆఫ్ ద బోర్న్
ప్రీ పాండమిక్ అంటే బిఫోర్ పాండమిక్ అనేది యూ కెన్ సీ. మరి ఈ చిల్డ్రన్ అన్నారు కదా, సో అంటే ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకున్నట్టయితే బిట్వీన్ 3 months అండ్ 3 years, ఓకేనా. సో ఈ ఏజ్ గ్రూప్ పీపుల్కి వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే ఈ సర్వే కండక్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే పాండమిక్లో పుట్టిన చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐక్యూ అనేది చాలా డిక్రీజ్ అయింది. మరి దీని యొక్క రీజన్స్ ఏంటి అంటే యూ కెన్ సీ దట్ మీన్స్ ఈ రిడక్షన్ ఏదైతే ఉందో దీని యొక్క రీజన్స్ ఏంటి అంటే మేజర్గా ల్యాక్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ ద పేరెంట్స్ అమాంగ్ ద చిల్డ్రన్ అనమాట. అంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది జరుగుతుంది పాండమిక్ వల్ల, రైట్, ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే మేజర్గా పేరెంట్స్ అనేవాళ్ళు చాలామంది మేల్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఫీమేల్స్ కూడా, సో వాళ్ళ యొక్క వర్క్ అనేది కంప్లీట్గా వాళ్ళకి లాస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంది, రైట్. సో అంటే కంప్లీట్గా వాళ్ళ జాబ్స్ అనేవి పోయాయి, రైట్. సో వీటి ఫస్ట్ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల ఏమవుతుంది పేరెంట్స్కి డ్యూయల్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. అంటే ఈవెన్ వర్క్ కన్సిడర్ చేయాలి యాజ్ వెల్ as చైల్డ్ కేర్ అనేది తీసుకోవాలి. సో ఇలా వీటి వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి అండ్ యాజ్ వెల్ as యాంగ్జైటీ కూడా ఉంటుంది. సో వీటి వల్ల కూడా ఇంటరాక్షన్ అనేది చిల్డ్రన్కి పేరెంట్స్కి లేకపోవచ్చు. ఫస్ట్ రీజన్ జరిగింది, రైట్. సెకండ్ రీజన్ ఏంటి, జాబ్స్ పోవడం వల్ల వాళ్ళకి హౌసింగ్ ఇన్సెక్యూరిటీ కానీ అఫోర్డబిలిటీ పెరగడం కానీ ఇంకా ప్రెషర్ అనేది అంటే స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవ్వడం, రైట్. సో వీటి వల్ల కూడా ఇక్కడ చిల్డ్రన్ని వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. అంటే ఇది సెకండ్ రీజన్. సో ఈ మేజర్ రీజన్స్ వల్ల చిల్డ్రన్ ఐక్యూ అనేది తగ్గింది అనేది వాళ్ళు ఈ సర్వే ద్వారా వచ్చిన రిజల్ట్ అనమాట, రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద IQ power which has reduced who was born during the pandemic, right. So this is about the IQs, and according to this the children born during the pandemic has lowered the IQ power. Let us conclude our class now, and once again let the spirit of freedom unite us together and guide us all on the path to the progress, okay. So once again happy Independence Day to everyone. Thank you. We will meet you in the next class. Have a nice day.